నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఆలోచన ప్రభుత్వం నిర్ణయం కూడా ఈ సందర్భం లోపల చేయడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పట్ల గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చ జరిగిన సందర్భంగా కావచ్చు, బయట రకరకాలుగా వివిధ హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్ట్రీమ్లైన్ చేయాలనేటువంటి దాని కొరకు ఒక ఆఫీసర్స్ కమిటీ చేసి కూడా అంత స్ట్రీమ్లైన్ చేసే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం 42% ఇవ్వాలనేటువంటి మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబాటు ఉంది. దీన్ని సాఫీగా ఎన్నికలు జరిగే విధంగా అందరూ కూడా సహకరించాలని ఒక బలహీన వర్గాల రాష్ట్ర మంత్రిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. పెద్దలు శ్రీహరి ముదిరాజు గారు. జూపల్లి సార్. మీడియా మిత్రులకు నమస్కారం. వాస్తవంగా చాలా అదృష్టవంతుడిని. నాకు ఇచ్చిన శాఖలు 2 శాఖల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుని, క్రీడా శాఖలో ఒక స్పోర్ట్స్ పాలసీని తీసుకొని క్రీడా ప్రేమికులు క్రీడాకారులకు అందరికీ కూడా మంచి ఎర్ర తివాచి పరిచి వారి నైపుణ్యాన్ని బయటికి తీసే విధంగా తీసుకున్న పాలసీ. అదే మాదిరిగా ప్రీతమ ముఖ్యమంత్రి గారు తమ ఆలోచన విధానాన్ని, ఎవరికీ తట్టని విధానాన్ని, ఈ రాష్ట్రంలో గోశాలలు ఎక్కడ పడితే అక్కడ ఒక ప్రాతిపదికన కాకుండా నిర్వహిస్తూ సరైన దానికి ఫుడ్ కానివ్వండి, గోవులకు నీళ్లు కానివ్వండి, కరెక్ట్ ప్లేస్ కానీ లేకుండా నిర్వహిస్తున్న సందర్భంలో మరి తెలంగాణ గో సంరక్షణ ఆలోచన తీసుకొచ్చి